కృష్ణం వందే జగద్గురు. ఇక్కడికి విచ్చేసిన యాదవ్ కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గం పెద్దవాడ గ్రామంలో మా యాదవ కుటుంబ సభ్యుడు రమణయ్య పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు. అదే గ్రామానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేర్లు బెజ్జం రవీంద్రారెడ్డి, బెజ్జం వెంకట్రామరెడ్డి, అడపా వీరశేఖర్, ఒంగోలు శ్రీనివాసులు, కైపా శివకాశ్ రెడ్డి. ఈ ఐదుగురు పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి అక్కడున్నటువంటి పేపర్లను, టేబుల్ని చిందరవందర చేసి మా వాడి చొక్కా పట్టుకొని కొట్టడం, డ్యూటీలో ఉండగా పైగా గొలనా కొడక, కొడతావురా, నీకు దిక్కెవరు, ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేయగలుగుతావు, ఎమ్మెల్యే మా మనిషి, మేమేం చేసినా చెల్లుతుంది అని భయభ్రాంతులకు గురి చేసి కులం పేరుతోటి దూషించి ఇతన్ని కొట్టారు. ఇది జరిగి 3 రోజులవుతుంది. ఈ రోజుకి కూడా పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవటం దురదృష్టకరం. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గొల్లనా కొడక అని తిట్టి మా వాడిని కొట్టినప్పటికి కూడా, కులదూషణ చేసినప్పటికీ కూడా పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవటం సమస్త యాదవ జాతి ఈరోజు రగిలిపోతూ ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో 10 లక్షలకు పైగా యాదవ కుటుంబ సభ్యులు ఈ అంశాన్ని తెలుసుకొని రగిలిపోతూ ఉన్నారు. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపకపోతే గిద్దలూరు నియోజకవర్గంలో 40,000 పైచిలకు యాదవ్ ఓటర్లు ఉన్నారు. 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తారని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, రెడ్లు ఒక్కరే ఓటేస్తే మీరు ఎమ్మెల్యే కాలేదు. ఈ నియోజకవర్గంలో 40,000 పైచిలకు యాదవ ఓటర్లు ఉన్నారు. యాదవులను కనుక ఏమాత్రం అవహేళనగా మాట్లాడినా, యాదవుల పైన దాడి జరిగిన ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో యాదవ జాతి గట్టిగా బుద్ధి చెప్తుందని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపకపోతే ఇది రాష్ట్ర ఉద్యమంగా మారుతుంది. లక్షలాది మంది యాదవ సోదరులు గిద్దలూరు వచ్చి రోడ్డు ఎక్కితే 2029 ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి యాదవ సామాజిక వర్గం, యాదవుల సత్తా తెలియజేస్తారు, గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ ముద్దాయిల్లో ఒక అతనికి వాళ్ళ తమ్ముడు కూడా విఆర్ఓగా పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. అతని ఆఫీసు కనుక ఎవరైనా వెళ్ళి ఈ విధంగా తిడితే, కొడితే ఊరుకుంటారా? అప్పటికప్పుడు కేసు కట్టి వాడిని లోపల వేస్తారు. అంటే రెడ్లకు ఒక న్యాయం, యాదవులకు ఒక న్యాయమా ఇక్కడ? అంటే రెడ్లు ఎమ్మెల్యేగా ఉంటే కొట్టొచ్చా వాళ్ళ కులస్తులు ఎవరినైనా? మా వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు కాబట్టి మేము పడతా ఉండాలా? ఇది ఏమి న్యాయమని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోండి, యాదవ సామాజిక వర్గం జోలికి వస్తే 29 ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణం వందే.